నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసంను పురస్కరించుకొని బాపట్ల డిపో నుండి పంచనామ క్షేత్రాల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులను నడపటం జరుగుతుంది. ఆర్టీసీ డిపో మేనేజర్ గురువారెడ్డి. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఉండవు. లింకులను క్లిక్ చేసి మోసపోవద్దు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. ఈ నెల 27 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని, లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు జాతీయ సైబర్ నేరాలు, వాటి పర్యవసానాలపై జాగ్రత్తలు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశలో నుండే సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరస్తుల వ్యవహార శైలి పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వారు అనేకులకు అవగాహన కల్పించగలుగుతారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే మరింత త్వరగా విషయ పరిజ్ఞానం పొందుతారని, అందుకే జాతీయ హోంశాఖ వారు నిర్వహిస్తున్న జాతీయ సైబర్ నేరాల భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంచుకోవటం జరిగిందన్నారు. నేరస్తులు సాంప్రదాయ నేరాల నుండి సాంకేతిక నేరాల వైపు మారారని, ప్రస్తుత నూతన సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవన శైలిలో ఒక భాగం అయిపోవటం, దాని ఉపయోగం విరివిగా పెరిగిందని, దీనినే అదునుగా చూసుకున్న సైబర్ నేరస్తులు అనేక మందిని తమ వలలో వేసుకుని వారి నేర వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. వీరిలో బాధితులు అనేక మంది విద్యావంతులు, టెక్నాలజీ గురించి తెలిసిన వారే ఉండటం బాధాకరమన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోకే 1930కి ఫోన్ చేయటం వలన ఫలితం ఉంటుందని, అంతకంటే ఆ సైబర్ నేరగాడి వల్లో పడకుండా అవగాహన కలిగి ఉండటం మంచిదని సూచించారు. గత దశాబ్ద కాలంగా డిజిటల్ విప్లవం వచ్చిందని, 2024 సంవత్సరం నుండి సైబర్ నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని, దీనికి ప్రధాన కారణం ప్రజల్లో దీని మీద అవగాహన లేకపోవటమేనని తెలిపారు. సైబర్ నేరాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని, అది కేవలం కల్పితం మాత్రమేనని, సైబర్ నేరగాళ్లు అనేక పేర్లతో ప్రజల్ని భయపెట్టడానికి చూస్తారని, ప్రజలు ఎవరూ భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులని సంప్రదించాలని, అదేవిధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు నమ్మకమైన కంపెనీల ద్వారా SEBI నిబంధనలకు లోబడిన కంపెనీల ద్వారానే పెట్టాలని, గుర్తు తెలియని వ్యక్తుల సూచనలు, సలహాలు పాటించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డి వెంకయ్య చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ జె శ్రీనివాసరావు, బాపట్ల DSP రామాంజనేయులు, SB ఇన్స్పెక్టర్ నారాయణ, బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ రాంబాబు, సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ టి శ్రీకాంత్, 300 మంది విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన తర్వాత, UPI ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ యాప్స్ యూసేజ్ ద్వారా పెరిగిన తర్వాత మన యొక్క లైఫ్ డైలీ రొటీన్ అనేది వితౌట్ స్మార్ట్ ఫోన్, వితౌట్ ఇంటర్నెట్ యూసేజ్ ఒకరోజు కూడా గడవని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రైమ్ అనేది, ఈ ట్రెడిషనల్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ తన ప్యాటర్న్ని చేంజ్ చేసుకొని సైబర్ ఫ్రాడ్స్ ఫామ్లో, బికాస్ ఆఫ్ ఈ డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం, ఈ డిజిటల్ ఇల్లిటరసీ వల్ల ఓన్లీ యూసేజ్ మాత్రం చేస్తున్నాం, బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం, ఆ సైబర్ అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా ఒక అంశంలో ప్రజలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, లేదు ఆ పర్టికులర్ ఇష్యూ మీద క్రైమ్ జరుగుతుంది అంటే అవేర్నెస్ లేకపోవడాన్ని, జనరల్గా ఆ విషయం పట్ల ప్రజలకు అవేర్నెస్ లేకపోవడం, ప్రజలంటే అందరూ వస్తారు, ఎవ్రీబడి ఇన్ ద సొసైటీలో ఉన్నటువంటి ఆల్ సెక్స్ అందరూ కూడా మనం పబ్లిక్ కింద ట్రీట్ చేస్తాం. వీళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ క్రైమ్ జరుగుతుంది. ముఖ్యంగా అవేర్నెస్ ఎందుకు లేదు అంటే లిటరేట్, ఇల్లిటరేట్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఇల్లిటరసీ కారణంగానో అవేర్నెస్ లేకపోవడం కారణంగానే క్రైమ్ జరుగుతుంది. బట్ నవేడేస్ ఈ డిజిటల్ ఫ్రాడ్స్, ఈ డిజిటల్ క్రైమ్ జరుగుతున్నటువంటి తీరు చూస్తే ఇందులో లిటరేట్, ఇల్లిటరేట్ ఈ తేడా ఏంటి, అందరూ కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్కి గురవుతున్నారు.
సో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇటీవల కాలంలో మనకి బాగా పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్, రిపోర్ట్ అవుతున్నటువంటి సైబర్ క్రైమ్ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తూ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా గత ఫ్యూ ఇయర్స్ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ చాలామంది కూడా దీని మీద సరైన అవగాహన పెంచుకోకపోవడం, మోరల్ సీరియస్గా తీసుకోవడం వల్ల మనకి క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ మనకు జరుగుతుంది, ఈ క్రైమ్ అనేది డే బై డే, ఇయర్ బై ఇయర్ ఎలా పెరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటి, సో ముఖ్యంగా యూత్ ఈ సైబర్ ఫ్రాడ్స్కి ఎలా గురవుతున్నారు అన్నీ మనం ఈ సెషన్లో మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీ ద్వారా యాక్చువల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేను యాక్చువల్లీ ఈ కాలేజీలో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా పెడతాం, కంటిన్యూస్ ప్రాసెస్లో పెడుతూనే ఉంటాం. పబ్లిక్ని వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ఎవరే విధంగా మన బాపట్ల జిల్లా పోలీస్ విభాగం తరఫున ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో భాగంగా నేను అటెండ్ అవుతున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ మన బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ నారీ శక్తితో స్టార్ట్ చేయడం జరిగింది. మనం సక్సెస్ఫుల్గా ఈ స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేసే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మీ ద్వారా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు టెక్నికల్ స్టూడెంట్స్ ఎక్కువ అవగాహన కంపేరింగ్ టు అదర్ యూత్తో పోలిస్తూ ఉంటారు. ఈ నెల 27 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువులు, రోడ్లు, వాగులు, వంకలు వంటి అంశాలపై డిఆర్ఓ, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీటీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. గత 4 రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు, చెరువులు, వాగులు, వంకలు దెబ్బతిన్న వాటిని పంచాయతీరాజు, ఆర్ఎండ్బి, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లు, చెరువు కట్టలు కట్టయ్యే అవకాశం ఉందని ముందుగానే గుర్తించి అక్కడ సిబ్బందిని నియమించాలని, రోడ్లు కట్టైన ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి ఉండటంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న నీటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులు వారి పరిధిలో ఉన్న రైతులతో మాట్లాడి పొలాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని, జిల్లాలో ఎన్ని ఎకరాలలో వివిధ రకాల పంటలు పెట్టారు, ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 27-28 we'll be expecting heavy to very heavy rainfall. So it will be worse than what we have seen now. Almost ప్రతి మండలం 70 mm పైబడి వర్షపాతం ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను. ఈ యాక్టివిటీని, ఈ టెంపోని కంటిన్యూ చేయాలి. ఇట్లే ప్లాన్ చూస్తే ఈ రాకపోకలు ఎక్కడ కట్ ఆఫ్ అవుతాయి అనేది డేటాబేస్ నా దగ్గర లేదు. సో ఆ ప్రొఫార్మాలో ఏమనుంది, నేమ్ ఆఫ్ ద మండల్, నేమ్ ఆఫ్ ది విలేజ్,
ఏమి రోడ్ అది అంటే ఇస్ ఎ పంచాయత్ రోడ్ ఆర్ R&B రోడ్, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్ ఏంటి, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఇస్ దిస్. ఇస్ ఇట్ NH? యూ హ్యావ్ టు ఎంటర్ దాట్. Others say it is an surplus wear of so and so tank లేదా ఫలానా వాగు. ఈ ఏ లొకేషన్లో ఇది కట్ ఆఫ్ అవుతుంది, యూ హ్యావ్ టు డిస్క్రైబ్ దాట్. ఈ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, బిట్వీన్ నియర్ టు R&B గెస్ట్ హౌస్. తర్వాత లాస్ట్ కాలంలో జియో లొకేషన్స్ కూడా ఇవ్వమన్నారు. అన్నీ వచ్చాయా? ముగ్గురు RDOs, డిఆర్ఓ గారు దీన్ని కన్సాలిడేట్ చేసి నాకు షేర్ చేయండి. ఈజ్ ద రోడ్ కట్ ఆఫ్ పాయింట్స్ ఏవిటి? ఈ రోడ్ కట్ ఆఫ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత దీనికి మీరు ఒక ఫ్లెక్సీ, ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్లో లవణ్ణ గారు షేర్ చేశారు. ఆ ఫ్లెక్సీ చాలా బాగుంది. ఆ ఫ్లెక్సీని మీరు కట్టాలి. ఏంటి, ఇక్కడ తాత్కాలికంగా ఈ రోడ్ని కట్ ఆఫ్ చేయడం జరిగింది, దీనికి ఆల్టర్నేట్ రోడ్ ఇది, అక్కడ వెళ్ళమని కోరుతున్నాము. తహసీల్దార్ ఫలానా ఫలానా. అక్కడ 2 చోట్ల బైక్ పెడతారా, లేదా లారీ పెడతారా, లేదా ట్రాక్టర్ పెడతారా, ఇట్స్ అప్ టు యూ. ఇట్ షుడ్ బి ద మొమెంట్. అది వాగు వస్తుండగా, నీళ్ళు వస్తుండగా, పొంగి ప్రవహిస్తుండగా మీరు దాన్ని బ్లాక్ చేసే ప్రక్రియ చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై సచ్ లొకేషన్స్. తర్వాత అక్కడ మీరు వెహికల్ పెట్టడం, 2 వైపు స్టాఫ్ని అక్కడ డిప్లాయ్ చేయటం, తర్వాత ఫ్లెక్సీని పెట్టడం. దిస్ ఈస్ వాట్ you should do now. Put in the field and clear the blockages. Constituency special officers ఆ రిపోర్ట్ తెచ్చుకొని మీ నియోజకవర్గంలో ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలు ఎన్ని వేశారు, 100 ఎకరాలు వేశారు, 100 ఎకరాల్లో ఎన్ని పోయింది, ఇంకా ఎన్ని పెండింగ్ ఉంది, దయచేసి దీన్ని చూసుకోండి. బాపట్ల నియోజకవర్గంలో నాగుల చవితి పర్వదినం సందర్భంగా పలు దేవాలయాల్లో మహిళలు తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోయటానికి పోటెత్తారు. పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్లో గల పాండురంగస్వామి దేవాలయంలో, SNP అగ్రహారంలో గల శ్రీ గంగా పార్వతీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, విజయలక్ష్మీపురంలోని సత్యనారాయణ స్వామి శివాలయం, పలు దేవాలయాల్లో అత్యంత వైభవంగా నాగుల చవితి వేడుకలు జరిగాయి. కార్తీక మాసం శుద్ధ చవితి సందర్భంగా స్వామివారికి విశేషంగా ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండురంగస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, అగ్రహారం శివాలయం ప్రధాన అర్చకులు ప్రసాదు స్వామి, నిమలకంటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. శివుని మెడను ఆభరణము అయిన నాగరాజ దండం, శివుని మెడను ఆభరణము అయిన నాగరాజ దండం, శివుని ఆజ్ఞను శిరసా వహించే నాగేంద్ర శరణం, భక్తితో నీకిదే వందనము. లోకములేడింతనువో స్వామి నీది నాగలోకం, లోకములేడింతనువో స్వామి నీది నాగలోకం. నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో పాలు పోస్తే దోషాలు పోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుందని బుద్ధ 3 పుట్టల మానస క్షేత్రం ఆలయ అర్చక స్వామి సాగి రామరాజు స్వామి అన్నారు. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆలయాల వద్ద నాగేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి ఆయా గ్రామాలలోని నాగేంద్ర స్వామికి పుట్టల వద్దకు చేరుకొని ప్రదక్షిణలు చేశారు. పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నాగేంద్ర స్వామి మనసాదేవికి పూజలు చేశారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బుద్ధాం గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి ఆదిశేషుడు అనుగ్రహంతో, మానసాదేవి అనుగ్రహంతో అష్టనాగ ప్రతిష్ట, పూర్వీక అష్టనాగ ప్రతిష్ట జరిగింది. అక్కడ నుంచి సర్వ దోషాలకు, సర్వ నాగ దోషాలకు అన్నిటికీ
నివారణకై చేయడానికి మంచి అనుకూలం కుదిరింది. 3 పుట్టలు ఆదిశేషుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుగా 3 పుట్టలు వెలిసినాయి. ఆ 3 పుట్టలే 3 గిరులుగా 3 లోకాలుగా ఇవాళ ఎంతో ప్రసిద్ధి చెందినవి. సర్వ అష్టనాయక దోషాలు ప్రతిష్ట ఫలితం ప్రదక్షిణాలు చేస్తే ప్రతిష్ట ఫలితం దక్కినంత క్షేత్రం ఇది. బుద్ధ మానస క్షేత్రం, కర్మ విపాక క్షేత్రం. నిత్యం అగ్నిహోత్రం, నిత్యం అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఊరికి ఉత్తరంలో వెలిసి ఊరిని కాపాడుతూ అట్లాగే దేశాన్ని కాపాడుతున్న ఈ మహామాయి నాగేశ్వరి మా సోదర ఆదిశేషుడి చెల్లిలో మానసాదేవి స్వయంగా వెలిసి ప్రతిష్ట జరిగిన క్షేత్రం. ఆక్వా రైతులు ఈ నెల ఆఖరులోపు తమ చెరువులను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మత్స్యశాఖ ఏడీ బి సైదా తెలిపారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ రైతులు తమ రొయ్యల చెరువులను నమోదు చేసుకోవడం ద్వారా ప్రతి రైతుకు 23,600 విద్యుత్ సబ్సిడీ వస్తుందన్నారు. వారికి ప్రభుత్వ రాయితీలు కూడా అందుతాయని సైదా తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సెప్టెంబర్ 16వ తారీఖున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి మత్స్యశాఖ అధికారులకు జిల్లా స్థాయి కలెక్టర్ గారి సదస్సులో కూడా మా జిల్లాలో ఉన్న ప్రతి ఆక్వా రైతు కూడా యూనిట్కి ₹1.5 చొన్న పవర్ సబ్సిడీ రావాలంటే ప్రతి ఒక్క ఆక్వా రైతు తమ చెరువులోని నేషనల్ సింగిల్ విండో సిస్టంలో ఆన్లైన్ చేయించుకోవాలను. అందరూ ఆన్లైన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ చేసుకున్నటువంటి ఆక్వా రైతులకు మాత్రమే పవర్ సబ్సిడీ వస్తుంది. దాదాపు ఒక రైతుకి ఎకరాకి ₹23,600 వరకు పవర్ సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఆక్వా రైతులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశ ప్రకారం, రాష్ట్ర స్థాయి మత్స్యశాఖ కమిషనర్ గారి ఆదేశ ప్రకారం, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశ ప్రకారం నిజాంపట్నం డివిజన్లో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ రాయితీ వర్తించాలంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో NSW పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దీన్ని పొడిగించి అక్టోబర్ 31 వరకు ఇది చివరి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి దీన్ని ఆక్వా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నుంచి 5 సంవత్సరాలకు లైసెన్స్ వస్తుంది. ఈ అవకాశాన్ని ఆక్వా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని. విద్యార్థులు చక్కని చేతిరాత నేర్చుకుంటే భవిష్యత్తు చదువుల్లో రాణిస్తారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీస్రావు అన్నారు. కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా చేతిరాత పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా పోలీస్రావు మాట్లాడుతూ ఈ పుస్తకాలను వి రామ్మోహన్ రావు సహకారంతో బుర్ల రాజేష్ అందించారన్నారు. ఈ పుస్తకాలను ఉపయోగించుకొని చక్కని చేతిరాతను నేర్చుకోవాలని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ యందు విద్యార్థులకి చేతి రాత పుస్తకాలు హ్యాండ్ రైటింగ్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి మరి గత వారం మన మండలంలో కొంతమంది ఉపాధ్యాయులకి ఉచితంగా వి రామ్మోహన్ రావు గారు మాస్టర్ గారి ఆధ్వర్యంలో చిత్రాపాలెం ప్రత్యేకమైన రోజు శిక్షణా కార్యక్రమం పొంది అందులో చేతి రాత మీద మెలకువలను ఉపాధ్యాయులకి నేర్పించి అందులో భాగంగా మన పాఠశాల నుంచి రాజేష్ మాస్టర్ గారు వెళ్తాము. మరి అక్కడ కొన్ని మెలకువలు తెలుసుకొని ఆ చేతి రాతను చక్కగా నేర్చుకోవడానికి సంబంధించిన కొన్ని పుస్తకాలనే మన పాఠశాల విద్యార్థులకి ఈరోజు అందించడం అయింది. మరి విద్యార్థులు చక్కని చదువుతో పాటుగా చేతి రాతలు కూడా చక్కగా చూసుకోవాలి. ఎప్పుడైతే చదువుతూ రాస్తున్న విద్యార్థికి చక్కగా రైటింగు మరియు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి విద్యను అభ్యాసంలో భాగంగా చేతి రాత కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. అలాంటి చక్కని చేతిరాతను బాల్యం నుండే ప్రైమరీ స్థాయి నుండే విద్యార్థులు నేర్చుకోవాలని
మాష్ గారు ఈరోజు కొంతమందికి పుస్తకాలు రామ్మోహన్ రావు గారి సహకారంతో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకి అందించడమైంది. ఈ విద్యార్థులు ఈ పుస్తకాలు ఉపయోగించుకొని మాస్టర్ చేత ఇంకా కొన్ని వెలుగులను తెలుసుకొని ఆ చేతి రాత చక్కగా రాయటంలోనూ చదవటంలోనూ ముందంజలో ఉండాలని విద్యార్థులకి తెలియపరుచుకుంటూ మరి ఈ బుక్స్ ఈ పుస్తకాలను అందించిన రామ్మోహన్ రావు గారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుకు తనను ఎంపిక చేయటం ఆనందంగా ఉందని శ్రీ భార్గవి హైస్కూల్ విద్యాసంస్థ డైరెక్టర్ పివి సురేష్ అన్నారు. కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామంలోని శ్రీ భార్గవి హైస్కూల్లో ఆయన మాట్లాడుతూ మండలంలోని పరిసర ప్రాంత గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దటంతో పాటు విద్యారంగంలో సుదీర్ఘంగా కృషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేయడంలో భాగంగా విద్యారంగంలోనూ సామాజిక సేవను గుర్తించి ఈ అవార్డును ఎంపిక చేశారని తెలిపారు. కలాం జయంతిని పురస్కరించుకొని ఏఎస్పీ ఎల్పీఓ ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ నెల 26న జరిగే సభలో సురేష్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. గత 24 సంవత్సరాల నుండి కర్లపాలెంలో శ్రీ భార్గవి హై స్కూల్ను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించడంతో పాటుగా మరి పాఠశాల తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ఎస్ఎల్పిటిఓ ఎస్పీఎల్టీఓ సంస్థ వారు మరి ఈ రోజున నాకు నేషనల్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును 2025 అవార్డును ఎంపిక చేయడం అనేటువంటిది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎంతో కాలం నుండి ఈ విద్యారంగంలో కానీ అటు సామాజిక రంగంలో కానీ సేవలు చేసేందుకు గాను గుర్తింపుగా ఇది ఇలాంటి అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా ఈ అవార్డు రావడమే కాదు, ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు మరి ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించడంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఇంకా నేను ముందడుగు వేయడానికి నాకు స్ఫూర్తి అని చెప్తున్నాను. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ గ్రామీణ ప్రాంత మరి పరిసర ప్రాంత ప్రజలతో పాటుగా భగవంతుడు కూడా మంచి ఆశీస్సులు అందిస్తాడని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ, కార్తీక మాసంను పురస్కరించుకొని బాపట్ల డిపో నుండి పంచారామ క్షేత్రాల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులను నడపటం జరుగుతుందని బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గురువారెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో నుండి కార్తీక సోమవారం ఒక రోజులోనే 5 పంచారామాలైనటువంటి సమర్లకోట, దాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతిలలో ఉన్న శైవక్షేత్రాలు దర్శనార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్తీక ఆదివారాలైనటువంటి అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీలలో బాపట్ల నుండి సూపర్ లగ్జరీ బస్సులు రాత్రి 8 గంటలకు బయలుదేరి సోమవారం రోజున 5 పంచారామ శివాలయాలు దర్శనం చేసుకుని తిరిగి అదే సోమవారం రాత్రికి బాపట్లకు చేరుకుంటాం. ఒక్కొక్కరికి ఛార్జీ పెద్దలకు 1380 మరియు పిల్లలకి 1020, 35 మంది భక్తులు గ్రూప్గా ఉన్న ఎడల ప్రత్యేక బస్ ఏర్పాటు చేయబడుతుందన్నారు. ఆన్లైన్లో సీట్స్ ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చన్నారు. కావున శివభక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. మరిన్ని వివరాలకు బాపట్ల డిపోలో సంప్రదించాలని అన్నారు. బాపట్ల డిపో వారు పంచారామ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఒకే రోజు ఒకే సోమవారం రోజు 5 పవిత్ర పంచారామ క్షేత్రాలు మనం దర్శనం చేసుకొని మళ్ళీ సోమవారం సాయంత్రానికి తిరిగి వస్తాం. మనం ఇవి వచ్చేసి మన కాకినాడ దగ్గర ద్రాక్షారామం కానీ, భీమవరం, పాలకొల్లు, అమరావతి, సామర్లకోట ఈ 5 పంచారామాలని ఆదివారం రాత్రి 8 గంటలకు మనకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ బాపట్లలో బస్సు బయలుదేరింది, సూపర్ లగ్జరీ బస్సు. ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి మళ్ళీ సోమవారం రాత్రికి తిరిగి వచ్చేస్తాం 5 శైవక్షేత్రాలు దర్శనం చేసుకొని. దీనికి కానీ పెద్దలకి ఒక్కొక్కరికి 1360 రూపాయలు, పిల్లలకి 1000 రూపాయలు ఛార్జీ వేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. భోజనం ఏర్పాట్లు వచ్చి భక్తులు వారికి వారు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మేము కూడా మంచి హోటల్స్ దగ్గర అన్ని ఫెసిలిటీసు, మహిళలకి టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్న దగ్గర మాత్రం ఆపడం జరుగుతుంది.
సురక్షితంగా వెళ్ళి రావచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ ఉపయోగించవలసిన కోరుతున్నాం. శ్రీలంకకి మనం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం 6 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం లాగానే మన ఎయిర్పోర్ట్ స్టేషన్ దగ్గర నుంచి మన బాపట్ల దాకా అప్ అండ్ డౌన్ ట్రిప్స్ షెడ్యూల్స్ సాయంత్రం దాకా వేస్తూనే ఉంటారు. గుంటూరు నుంచి కూడా ట్రాఫిక్ని బట్టి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెలంతా అంటే ప్రతి ఆదివారం రోజు మనం గుంటూరు నుంచి ఒక బస్సు ఆపరేట్ చేస్తాము శ్రీలంక బీచ్కి. ప్లస్ కార్తీక సోమవారం రోజు ఒక బస్సు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌర్ణమి రోజు మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రం 6 బస్సులు ఎక్స్క్లూజివ్గా మనం బాపట్ల నుంచి శ్రీలంక మధ్యలోనే తిప్పడం జరుగుతుంది. మానస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 25న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు రమేష్ హాస్పిటల్ PRO భారత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత పాతనందాయపాలెం జాతీయ రహదారి నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరము బీపీ, షుగర్, ప్రసూతి, గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరల సురేష్, బాపట్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే అండ్ వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే పురస్కరించుకొని కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్లో జనాలకి, పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకి ఆరోగ్య అవగాహన కోసం చెప్పేసి ఒక వాక్తాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాక్తాన్ రేపు అనగా ఆదివారం 26వ తారీఖున ఉదయం 7 గంటలకి సుబ్బారెడ్డి రైస్ మిల్ ప్రాంగణం నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు కూడా స్కూల్ పిల్లలతోటి వాక్తాన్ కండక్ట్ చేస్తున్నామండి. దాంతోపాటు బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి పల్లెటూరులో ఉండే జనాలకి అవగాహన కోసం అని చెప్పేసి అవగాహన అనగా షుగర్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, తర్వాత CPR అంటే ఏంటి, తర్వాత గోల్డెన్ అవర్ అంటే ఏంటి, వీటి మీద అవగాహన క్రియేట్ చేసి చిన్నపిల్లలకి వీళ్ళకి CPR అంటే ఎలా ఇవ్వాల్సి వస్తుందనే దాని గురించి కూడా ఒక అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలు స్కూళ్ళకి సంబంధించిన యాజమాన్యం మాత్రం సహకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా భార్గవ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం అయినటువంటి సురేష్ గారికి అండ్ వాళ్ళ యొక్క స్కూల్ యాజమాన్యానికి అండ్ రిమైనింగ్ అదర్ స్కూల్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనితో పాటుగా బేసిక్ లైఫ్ సపోర్ట్ పిల్లలతో పాటుగా పెద్దలకి కూడా ఉచిత ఆరోగ్య మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరం నందు గుండెకి సంబంధించిన డాక్టర్ వివేక్ గారు రావడం జరుగుతుంది. అట్లానే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అలానే గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన భానుతేజ గారు కూడా ఈ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది. ఈ క్యాంపులో గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు, తర్వాత షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామండి. అలానే ఈ క్యాంపులో ఎవరికైనా పాజిటివ్ కేసెస్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఒకవేళ ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా పాజిటివ్ కేసెస్ అలానే వచ్చినా కూడా వాళ్ళకి రాయితీ కార్డు కూడా క్యాంపు నుండి ఇవ్వడం జరుగుతుంది. కావున కర్లపాలెం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని, ఈ యొక్క వాగ్దాన్ని పాల్గొని అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేరుకునే వస్తువులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్పత్తిపై వినియోగదారుని నమ్మకము, వినియోగదారుని సంతృప్తి, మార్కెట్లోని ధరవరల పరిస్థితి, పోటీ పరిస్థితులు మొదలగునవి ప్రభావం చూపిస్తాయని MBA విభాగ అధిపతి డాక్టర్ R. ఇమాన్యుయల్ అన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో లేటెస్ట్ మార్కెట్ స్ట్రాటజీస్ అండ్ రీసెంట్ ట్రెండ్స్పై అవగాహన సదస్సును MBA విద్యార్థులకు నిర్వహించారు. వస్తుసేవల మార్కెటింగ్ అనేది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం అని, వాటిని తయారు చేసే కంపెనీల భవిష్యత్తు మార్కెటింగ్పై ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నవనీకరణలు వినియోగదారుని ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆధునిక మార్కెట్లో వివిధ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీల స్ట్రాటజీస్ అండ్ రీసెంట్ ట్రెండ్స్ వివరంగా తెలియజేసే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, కోఆర్డినేటర్ కె సరోజిని, MBA విభాగ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Subject, what you learn from your textbook is not sufficient to become a prominent personality, and at the same time you have to learn some practical oriented skills. So the practical oriented skills only improve by participating these type of extra curriculum activities like seminars, group discussions and other presentations. But here what I came to know from your faculty, only few students are actually involved and participating. Remaining students are not showing that much of interest. But
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్లలో 5 కిలోమీటర్ల మారథాన్ రన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రారంభించారు. పోలీసు అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజల సేవలో ప్రతి అడుగు అంకితం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ మారథాన్ రన్లో సుమారు 200 ఏఆర్ డీఎస్పీ పి విజయసారథి, బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ జి నారాయణ, బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ రాంబాబు, ఆర్ఏలు షేక్ మౌలుద్దీన్, టి శ్రీకాంతులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు అయిన పి జనార్దన్ రెడ్డి కుమార్తె, తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఖైరతాబాద్ కార్పొరేటర్ అయిన పి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజా నాయకురాలికి వీరాభిమాని అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త మొహమ్మద్ గౌస్ తన మిత్ర బృందంతో కలిసి ఒక వినూత్నమైన విధంగా ఆ నాయకురాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పేరుగాంచిన పర్యాటక కేంద్రం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ప్రజానాయకురాలి సైతక శిల్పాన్ని ఇసుకతో చేసిన కళాఖండం బాలాజీ నాయక్ సైతక శిల్పి ద్వారా చెక్కించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు నిర్వహించారు. బాపట్ల సూర్యలంక తీరం టూరిజం రంగంలో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇటువంటి వేడుకలు చేసుకోవటం అభినందనీయమని పలువురు అభినందించారు. రానున్న రోజుల్లో బాపట్ల ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. రాష్ట్రం దాటి వచ్చి మరీ తమ నాయకురాలికి వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ జన్మదిన వేడుకలు జరుపుకున్న తెలంగాణ పారిశ్రామికవేత్త మహమ్మద్ గౌస్, అతని మిత్ర బృందానికి బాపట్ల స్థానిక నాయకులు, ప్రజలు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసంను పురస్కరించుకొని బాపట్ల డిపో నుండి పంచారామ క్షేత్రాల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులను నడపటం జరుగుతుంది. ఆర్టీసీ డిపో మేనేజర్ గురువారెడ్డి. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఉండవు, లింకులను క్లిక్ చేసి మోసపోవద్దు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. ఈ నెల 27 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.